ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి దళారీల వ్యవస్థ బయటపడింది. ఆ దళారీ ఎవరు అంటే ఒక అతన్ని ప్రత్యేకంగా ఇవాళ నిన్న పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అడుగుదాం అసలు ఇప్పుడు ఆయన్ని తీసుకుని ఇప్పటిదాకా ఇంట్రాగేట్ చేస్తున్నారు, అతనితోనే మాట్లాడదాం. ఏంటి మీరు ఎవరండి? మీరు ఎంతకాలం నుంచి ఈ రకంగా దర్శనాలకు పంపిస్తున్నారు? ఎంతకాలం కాదు సార్, సాబుల నుండి పైన తీస్తారండి. కవర్గలు అమ్మేవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మామూలు దర్శనం అడుగుతారు కదండి, విఐపి దర్శనం అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని పంపిస్తాం. అంటే ఇలా ఇది చేయొచ్చా? ఈ రకంగా 100 రూపాయలు 500 రూపాయలు ఇలా ఎక్స్ట్రాలు తీసుకుని పంపించడం కరెక్టా? తప్పేనండి. మరి ఎందుకని చేశారు అలాగా? పట్టుకోటి కోసం చేసి, ఏమండి పట్టుకోటి కోసం చేసి మామూలు అంటే పట్టుకోటి కోసం ఇలా దర్శనాలు ఇవన్నీ చేస్తే ఇది క్రైమ్ అన్న విషయం తెలుసా మీకు? తెలియదు సార్. అది మంచి పని చేస్తాం, అమ్మవారి సేవ చేస్తున్నట్టు అనుకుంటాం అండి. అంటే దర్శనం లేకుండా వెళ్ళిపోతుంటారు, అడుగుతారండి, చేస్తాం. అంటే అమ్మవారి సేవ అంటే మీరు అదనంగా అమ్మవారికి రావాల్సిన డబ్బులు మీరే తీసేసుకుని చేయడం? టికెట్లు 2 టికెట్లు తీసుకుంటాం. నా ముగ్గురు వచ్చి 2 తీసుకుంటాం అండి. ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులు మేము తీసుకుంటాం. అంటే నాకు అమ్మవారికి రావాల్సిన డబ్బులు మీరు తీసేసుకుని చేయడం కరెక్టా? ఎక్స్ట్రా కరెక్ట్ కాదండి. ఎక్స్ట్రా తీసుకుంటే ఇస్తారు మాకు, ఎక్స్ట్రా 100-200 ఇస్తారు అంతే. అంటే ఇప్పుడు ఇందులో ఇంకా ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి? ఎవరికి మీరు ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు? నేను మామూలుగా వస్తాను, టికెట్లు తీసుకుని పంపిస్తామండి. ఇంకెవరికి ట్రాన్స్ఫర్ చేయండి సార్, నేను ఒక్కనే వస్తాను, ట్రాన్స్ఫర్ చేయండి. మరి ఇది ఎలా చేయగలరు? మీకు సహాయం చేసేది ఎవరు? సాయం ఎవరు చేయరండి. టికెట్లు తీసుకుంటాం, విఐపీ టికెట్లు, మామూలు టికెట్లు తీసుకుంటే పంపిస్తామండి. ఒక టికెట్ మీద 1 టికెట్ ఇచ్చాను 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు, టికెట్ తీసుకుని పంపిస్తాం. ఆలయంలో మీకు ఎవరు సహకరిస్తారు? ఈ రకంగా డబ్బులు ఎవరి అకౌంట్లోకి మీరు పంపిస్తారు? ఎవరి అకౌంట్లో లేదండి, ఒకటే వస్తుంది. ఎవరి అకౌంట్కి పంపిస్తారు? అకౌంట్గా లేదండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు, క్యాష్ ఇస్తారు, లేదా ఫోన్పే చేస్తారు, డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరికి ఇస్తారు? అకౌంట్ మన టికెట్ తీసుకున్న డబ్బులు తాగే ఎక్స్ట్రా డబ్బులు నేను తీసుకుంటాను.